ఆమెకు డబ్బు పిచ్చి, అతనికి ఆడవాళ్ల పిచ్చి. రోజుకొకరు కొత్త వాళ్ళు తన బెడ్ పై ఉండాలని అతను కోరుకుంటాడు. ఆమెమో డబ్బు కోసం అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. విరుద్ధ భావాలు, తప్పుడు ఆలోచనలు జీవితాలను ఎలాంటి మలుపు తిప్పాయో చూడమంటున్నారు బెంగళూరు పోలీసులు. కుమార్, డోరిన్ భార్యాభర్తలు. డోరిన్ 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చాలా అందగత్తె. ఆమె తన తండ్రి ద్వారా కుమార్ని కలుసుకుంది. కుమార్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. అతనికి విపరీతమైన అమ్మాయిల పిచ్చి. డబ్బును ఎంతగా ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువగా మహిళలను అనుభవించాలనుకుంటాడు. అందుకోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు. ఇక డోరిన్ని చూడగానే కుమార్కి బాగా నచ్చేసింది. ఎందుకంటే ఆమె హీరోయిన్లా ఉండేది. తనకు ఇంతకంటే మంచి అమ్మాయి దొరకదనుకున్నాడు. ఆమెను మొదటిసారిగా చూసినప్పుడే ఇలాంటి అందగత్తెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ డోరిన్ అంతకంటే తెలివైంది. ముందు అతనికి చూపులతో ఎరవేసింది. ఆ తర్వాత తన వెనకాల తిప్పుకుంది. ఎందుకంటే అంత డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చనేది ఆమె కన్నింగ్ ఆలోచన. అందుకే తన వెంట పడొద్దని చెబుతూనే కుమార్ని కవ్వించింది. నేను బిజీగా ఉన్నానని చెబుతూనే కుమార్ని వెంట తిప్పుకుంది. అలా 6 నెలలు కుమార్ డోరిన్ వెంట తిరిగాడు. ఆమెకు లోపల ఇష్టం ఉన్నా సరే ఒకేసారి ప్రేమకు ఓకే చెప్పొద్దనేది ఆమె భావించింది. ఈలోపు అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంది. 6 నెలల తర్వాత సీరియస్గా కుమార్ ఐ లవ్ యూ చెప్పగానే సరేనంది. ఆ తర్వాత సీరియస్గానే కుమార్ని ప్రేమించడం మొదలుపెట్టింది. డోరిన్ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ. ఆమెకు డబ్బు విలువ తెలుసు. చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించింది. ఆమెకు ఉన్న ఒకే ఒక ఆస్తి అందం. దానినే పెట్టుబడిగా వాడుకుంది. కానీ కుమార్ని నిజంగానే ప్రేమించింది. ఇక మరోవైపు తన గ్లామర్కు డోరిన్ దొరకటమే అదృష్టం అనుకున్నాడు కుమార్. ఆ తర్వాత కుమార్కు ఆస్తులు భారీగా ఉన్నాయని, లైఫ్ని రిచ్గా లీడ్ చేయొచ్చని భావించింది డోరిన్. తన తల్లిదండ్రులు వారించినా సరే కుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2005లో తక్కువ కట్నం ఇస్తున్నారని తెలిసిన డోరిన్ గ్లామర్ను చూసి పెళ్లి చేసుకున్నాడు కుమార్. వారి జీవితం కొన్నాళ్ల పాటు బాగానే సాగింది. ఇక కుమార్ వడ్డీలకు డబ్బులు తిప్పుతూ బాగా సంపాదిస్తున్నాడు. మంచి ఇల్లు కూడా కట్టుకున్నాడు. అంతా సాఫీగానే సాగుతుంది. పెళ్లైన ఏడాది తర్వాత మళ్లీ తనలోని పాత కోరికలను బయట పెట్టుకున్నాడు కుమార్. అతను తనకు తెలిసిన వారి ద్వారా అప్పులను ఇస్తూ ఉంటాడు. అందులో ఎవరైనా సరే మహిళలు ఉన్నారంటే చాలు వారిని ముందు మాటలతో దింపుతాడు. అసలు వారి క్యారెక్టర్ ఎలాంటిదనేది ఒక అంచనాకు వచ్చేందుకు రకరకాల మాటలు మాట్లాడుతుంటాడు. ఒకవేళ బాగా అందమైన మహిళలు వస్తే మాత్రం డబ్బులు ఇచ్చేందుకు 10 సార్లైనా తిప్పుకుంటాడు. ఎందుకంటే అవసరం ఎలాంటి పనైనా చేయిస్తుందనుకుంటాడు కుమార్. ఇక ఆ తర్వాత బుట్టలో పడేస్తాడు. మరికొంతమంది సులువుగానే కుమార్కు పడిపోతారు. అయితే తన ఫైనాన్స్ ఆఫీస్ పైనే ఒక బెడ్రూమ్ను ఏర్పాటు చేసుకున్నాడు కుమార్. ఎవరు అందుబాటులోకి వస్తే వారిని అనుభవించేవాడు. అంతేకాదు వారి దగ్గర వడ్డీ కూడా తీసుకోకపోయేవాడు. మరికొందరికి నెలవారీ ఖర్చులకు ఇస్తూ లోపరుచుకునేవాడు కుమార్. అలా అతని శృంగారకాండ 5 ఏళ్లు బాగా నడిచింది. ఇక పెళ్లైన 5 ఏళ్ల తర్వాత కుమార్ విచ్చలవిడితనం ఆమెకు తెలిసింది. దానిపై నిలదీసింది కూడా. చాలాసార్లు ఆమె అతని ఆఫీసులో కూర్చొని ఫైనాన్స్ వ్యవహారాలు చూసుకునేది. కానీ కుమార్ దేశముద్రు. తన భార్య ఆఫీసులో ఉంటే మహిళలను తన ఇంటికి పిలిపించుకొని ఏకంగా బెడ్రూమ్లోనే ఎంజాయ్ చేసేవాడు. తాను బయట ఉన్నానని చెప్పి తన విచ్చలవిడితనాన్ని ఇంటికే మార్చేశాడు. అలా 2 నెలల తర్వాత ఆమెకు ఒక అనుమానం వచ్చింది. తాను ఆఫీస్కి రాగానే ఏదో ఒక కారణం చెప్పి బయటకు వెళ్తున్నాడని, లంచ్ టైంకి వస్తున్నాడని గ్రహించింది. కుమార్తో ఎన్నిసార్లు గొడవ పెట్టుకున్నా సరే తీరు మాత్రం మార్చుకోలేదు. అతన్ని వదిలేస్తే నష్టపోయేది కూడా ఆమె. ఎందుకంటే ఎంతో కొంత డబ్బులిచ్చి వదిలించుకునేందుకు కుమార్ రెడీ అయ్యాడు. 20 ఏళ్ల వయసున్న అందమైన మహిళలు వస్తుంటే ఇక 30 ఏళ్లకు పైనున్న భార్య ఎందుకు నచ్చుతుంది? అదే డోరిన్కు అర్థమైంది. కోట్ల ఆస్తిని వదులుకోవద్దనుకుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఆ తర్వాత వాడి చావు వాడు చస్తాడని చాలాసార్లు వదిలేసింది. కానీ 2012 నుంచి కుమార్ ట్రెండ్ మార్చాడు. తన ఫైనాన్స్ ఆఫీస్ను సడన్గా ఆ బిల్డింగ్ యజమాని ఖాళీ చేయించాడు. రెనోవేట్ చేస్తున్నానని కనీసం 6 నెలల సమయం పడుతుందని చెప్పడంతో కుమార్ తన ఫైనాన్స్ ఆఫీస్ను తీసేసి తన ఇంటికి మార్చుకున్నాడు. ఇంటి దగ్గరే హాల్కు ఆనుకున్న విశాలమైన రూమ్లో ఫైనాన్స్ ఆఫీస్ పెట్టాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత తన భయానికి కుమార్ మారుతాడనుకుంది. కానీ కుమార్ కామపిచ్చోడు. ఏకంగా ఇంట్లోనే ఆడవారిని తీసుకుని వచ్చేవాడు. ఆమె ముందే బెడ్రూమ్లోకి తీసుకెళ్లి పరాయి మహిళలతో శృంగారం నడపడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె 2 సార్లు సదరు మహిళలను తిట్టింది. దీంతో డోరిన్పై చేయి కూడా చేసుకున్నాడు. ఉంటే ఇంట్లో ఉండు, లేకుంటే లేదు, నా విషయంలో వేలు పెట్టద్దని వెటకారం చేసేవాడు. ఇక తన కళ్ల ముందే ప్రతిరోజు ఎవరో ఒక మహిళ వచ్చేది. ఫైనాన్స్ తీసుకున్న తర్వాత వడ్డీలు ఇవ్వలేక కొంతమంది, అసలు కూడా చెల్లించక ఇంకొంతమంది వచ్చేవారు. ఇక మరికొంతమంది అందమైన స్త్రీలు కూడా కుమార్ దగ్గర డబ్బులకు ఆశపడి వచ్చేవారు.
అలా డోరిన్ బయట నరకం అనుభవిస్తుంటే కుమార్ మాత్రం రోజుకో మహిళతో శృంగారం నడుపుతూ ఎంజాయ్ చేసేవాడు. కుమార్ను తిట్టగానే బయటకు వచ్చి వేటకారమాడేవాడు. ఆ అమ్మాయి ఫిగర్ చూసావా ఎలా ఉందో, ఒకసారి చూడు చూడు అంటూ ఫోటోలు కూడా చూపించేవాడు. నీ నడుం చూసుకో ఎలా ఉందో, ఎక్సర్సైజ్ చేయడం కూడా రాదు అంటూ వెటకారాలాడేవాడు. అతిగా మాట్లాడుతూ బూతులు తిడుతూ కొట్టేవాడు. దీంతో డోరిన్ కు కుమార్ మీద అసహ్యం వేసింది. కుమార్ను వదిలించుకోవడం ఇష్టం లేదు, కానీ కుమార్నే లేకుండా చేస్తే కోట్ల ఆస్తి నాకే చెందుతుందనుకుంది. కారు బంగళాతో పాటు విలువైన ఫ్లాట్లు భూములు ఉన్నాయి. ఇంత వదిలేయడం ఎందుకు, కుమార్నే చంపేస్తే నాకే అన్నీ దక్కుతాయనుకుంది. కానీ ఎలా చంపాలి, తన చేతికి మట్టంటకుండా చంపాలనేది ఆమె ప్లాన్. అయితే ప్రతి నెల 1వ తేదీన శ్రీధర్ అనే వ్యక్తి రెగ్యులర్గా వడ్డీ ఇచ్చేందుకు వచ్చేవాడు. ఎప్పుడైనా వేరే వారికి అర్జెంటుగా డబ్బులు కావాలంటే తక్కువ వడ్డీకి కుమార్ దగ్గర తీసుకొని తాను బయట ఎక్కువ వడ్డీకి డబ్బులను తిప్పేవాడు. అయితే కుమార్ ఉన్నప్పుడు వడ్డీ తీసుకుని రిసిప్ట్ ఇచ్చేవాడు. అతను లేనప్పుడు డోరిన్ వడ్డీని తీసుకుని రిసిప్ట్ ఇచ్చేది. ఆ క్రమంలో శ్రీధర్కు డోరిన్ పడిపోయింది. శ్రీధర్ అంత అందగాడు కాకపోయినా తన భర్త కంటే బాగుంటాడు. అతను ఎంజాయ్ చేసినప్పుడు తానెందుకు చేయొద్దని భావించింది. ఇక భర్త లేనప్పుడు ఇద్దరూ శృంగారం నిలిపేవారు. అలా వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అతను నమ్మకస్తుడని భావించింది. అందుకే తన మనసులోని మాటను శ్రీధర్కు చెప్పింది. తన భర్తను చంపాలి, కానీ నా పేరు బయటకు రాకూడదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఇస్తానని చెప్పింది డోరిన్. తనకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అడిగి చూస్తానని చెప్పాడు శ్రీధర్. అతన్ని పరిచయం చేస్తే నువ్వు వడ్డీ కట్టక్కర్లేదు, నువ్వే వడ్డీలకు తిప్పుకొని సంపాదించుకో, కావాలంటే ఇంకా ఇస్తానని చెప్పింది డోరిన్. సరేనన్నాడు శ్రీధర్. కొద్ది రోజుల తర్వాత కుమార్ లేని సమయంలో శ్రీధర్ తన స్నేహితుడు ప్యాట్రిక్ను తీసుకొచ్చి డోరిన్కు పరిచయం చేశాడు. తన పేరు బయటకు రాకూడదు, కానీ కుమార్ని చంపాలి. ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు మీరు ఫోన్లు చేయకూడదు, కావాలంటే డైరెక్ట్గా వచ్చి కలవండి చెప్పింది. ప్యాట్రిక్ ఇంటి దగ్గర కాపు కాసి కుమార్ లేని సమయంలో డోరిన్ దగ్గరకు వెళ్లేవాడు. అలా వారిద్దరి మధ్య కూడా అక్రమ బంధం ఏర్పడింది. పైగా ప్యాట్రిక్ చాలా యంగ్, పెళ్లి కూడా కాలేదు. దీంతో డోరిన్ అతనితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. కుమార్ను తొందరగా చంపేయాలని కోరింది. అయితే కొంత ఖర్చు అవుతుంది, నా స్నేహితులున్నారు, వారితో కలిసి చంపుతానన్నాడు ప్యాట్రిక్. ఎంత అవుతుంది అంటే 25 లక్షలు అన్నాడు. నేను 30 లక్షలు ఇస్తాను, వాడిని చంపేయి, ఆ తర్వాత మనిద్దరం ఎంజాయ్ చేద్దాం. నాకు కుమార్ పేడ ఉండదు, నీకు డబ్బుల గురించి ఇబ్బంది ఉండదు, నీ లైఫ్ను నేను సెటిల్ చేస్తానని చెప్పింది డోరిన్. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా నాకు ఫోన్ చేయొద్దు, మా ఇంటికి కూడా నువ్వు ఫోన్ చేయొద్దని ముందే వార్నింగ్ ఇచ్చింది. అందుకు ప్యాట్రిక్ సరేనన్నాడు. ప్యాట్రిక్ తన ఫ్రెండ్ అవినాష్ దినేష్లకు కుమార్ హత్య విషయం చెప్పాడు. వారికి చెరో 10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చాడు. కుమార్ని చంపేందుకు సాయం చేయాలన్నాడు. వాళ్ళు కూడా సరేనన్నారు. అయితే ఎక్కడ చంపాలనే దానిపై వారు రెక్కి నిర్వహించారు. సీసీ కెమెరాలు లేని కెలలి శ్మశాన వాటిక మంచి ప్లేస్గా ఎంచుకున్నారు. అయితే కుమార్ను అక్కడికి రప్పించడం చాలా సులువు. ఆడవారితో ఫోన్ చేయిస్తే చాలు, కాకితో కబురు పెట్టినా సరే కుమార్ పరిగెత్తుకుని వచ్చేస్తాడు. అందుకోసం క్లారా అనే మహిళ సాయం తీసుకున్నాడు ప్యాట్రిక్. ఆమెకు 1000 రూపాయలు ఇస్తారని చెప్పాడు. కొద్దిగా రొమాంటిక్గా మాట్లాడి కుమార్ను ఇక్కడికి రప్పించాలని ఆమెను కోరాడు. ఆమె ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో కూడా సిద్ధం చేశాడు ప్యాట్రిక్. 2017 ఏప్రిల్ 6న మధ్యాహ్నం 1 గంటకు క్లారా కుమార్కు ఫోన్ చేసింది. తన పేరు క్లారా అని, నేను కెలలి శ్మశాన వాటిక దగ్గర ఉంటానని, 10,000 కావాలి, నేను మీ దగ్గరకు రాలేను, మీరు డబ్బులు ఇస్తే మీకు ఏం కావాలన్నా ఇస్తాను, మీకు ఏం కావాలో నాకు తెలుసంటూ కాస్తంత అర్థమయ్యేలా మాట్లాడింది. ఆ మాటలకు కుమార్కు మతి పోయింది. ఇంకేమీ ఆలోచించలేదు. ఎన్ని గంటలకు రమ్మంటావని కుమార్ ఆమెను అడిగాడు. 4 గంటలకు శ్మశాన వాటికకు ఆనుకొని ఉన్న గోడ దగ్గరకు రా, మా ఇంట్లో ఎవరూ లేరని స్వీట్ వాయిస్తో చెప్పింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను వచ్చేస్తానన్నాడు. సరేనని షార్ప్గా 4 గంటలకు కుమార్ తన బైక్పై అక్కడకు చేరుకున్నాడు. ఇంకేముంది, అక్కడే కాపు కాస్తున్న ప్యాట్రిక్, అవినాష్, దినేష్లు వేట కొడవలతో కుమార్ను మెరుపు వేగంతో నరికి చంపి పారిపోయారు. ఇక ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. కుమార్కి ఫైనాన్స్ వ్యాపారం ఉంది కాబట్టి ఎవరో శత్రువులు చంపి ఉంటారని భావించారు. అతను అప్పులిచ్చిన వారిని ఎంక్వైరీ చేస్తున్నారు. ఈలోపు ఏడుస్తూ డోరిన్ తెగ నటించేసి అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది. ఇంట్లో తనను అడిగేవారే లేరనుకుంది. కానీ ప్యాట్రిక్ సిల్లీ మిస్టేక్ చేశాడు. అదే క్లారాతో ఫోన్ చేయించటం. కుమార్కు వచ్చిన లాస్ట్ కాల్ ఆధారంగా మరో పోలీస్ టీం విచారణ మొదలుపెట్టింది. క్లారాను స్టేషన్కు పిలిచి విచారించారు. ఆమె తాను డబ్బులు మాత్రమే అడిగానని, నాకేం తెలియదని బుకాయించింది. కానీ పోలీసులు మాత్రం నువ్వు కుమార్తో ఏం మాట్లాడావో వినిపించమంటావా అంటూ సీడీ ప్లేయర్ను ఆమె ముందుంచారు. దీంతో ఆ సీడీలో ఏదో ఉందని క్లారాకు సీన్ అర్థమైపోయింది. నా కాల్ రికార్డును పోలీసులు తెచ్చి ఉంటారని భావించింది. కానీ పోలీసులు ఊరికే సీడీ ప్లేయర్ ఆమె ముందుంచి భయపెట్టారు. నిజంగానే పోలీసులకు తెలిసిపోయిందని, ప్యాట్రిక్ తనను ఫోన్ చేయమని చెప్పాడని, 1000 రూపాయలు కూడా ఇచ్చాడని నిజం చెప్పింది క్లారా. అంతే,
పోలీసులకు విషయం మొత్తం అర్థమైపోయింది. వెంటనే ఆమెను తిట్టారు. 1000 రూపాయల కోసం నువ్వెంత పని చేసావో తెలుసా? నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నీకు జీవితాంతం శిక్ష పడుతుందని చెప్పడంతో బోరున విలపించింది క్లారా. తనను వదిలేయాలని పోలీసుల కాళ్లు పట్టుకుంది. క్లారా చెప్పిన ప్యాట్రిక్ ను అరెస్టు చేయగా తానే హత్య చేశానని, డబ్బులు ఇవ్వమంటే తనకు ఇవ్వలేదని డోరిన్ పేరు రాకుండా బాగానే నటించాడు. అయితే అతని ద్వారా అవినాష్, దినేష్ లను అరెస్టు చేసి మంచి ట్రీట్మెంట్ ఇస్తే డోరిన్ పేరు బయటకొచ్చింది. ఆ తర్వాత మళ్లీ ప్యాట్రిక్ దగ్గరకొచ్చి తమ స్టైల్లో మరోసారి విచారించారు. వెంటనే శ్రీధర్ పేరు బయటకు వచ్చింది. ఇక ఆ తర్వాత కొంతసేపటికి చిన్నగా తన భర్తను చంపమని 2 లక్షలు ఇచ్చిన డోరిన్ పేరు కూడా చెప్పేశాడు. తనకు ఆమె 30 లక్షలు ఇస్తామంటే చంపామని బయట పెట్టాడు. అలా పోలీసులు కుమార్ హత్యను చాలా సింపుల్ గా ఛేదించారు. తన పేరు బయటకు రాకుండా కుమార్ను తొలగించుకుంటే జీవితం స్వర్గం అవుతుందని ఆమె భావించింది. కానీ ఇప్పుడు ఆమె జైలు శిక్ష అనుభవిస్తోంది. అందరూ ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. లగ్జరీ లైఫ్ ఉంటుందని ఒక పనికిమాలిన వ్యక్తిని చేసుకుని ఆశపడి డోరిన్ మునిగింది. అతిగా ఆడవాళ్ల వెంట తిరిగి కుమార్ హత్యకు గురయ్యాడు. ఇలా దారి తప్పిన జీవితాల గురించి చెప్పి పోలీసులు ఆవేదన చెందారు. ఇలా విరుద్ధ భావాలు ఉంటే జీవితాలు ఇలాగే ఉంటాయి. మరి ఈ క్రైమ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.